జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా ఆడబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 6 నుండి ప్రారంభం కానుంది. ఈ టీ20 మ్యాచ్లు అన్నీ కూడా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రసారమవుతాయి. మొదటి 2 టీ20లకు శాంసన్, జైస్వాల్, దూబే అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి స్థానంలో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేష్ శర్మలను జింబాబ్వే పంపించడం జరిగింది. ఇప్పటికీ కోచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జింబాబ్వే చేరిన యువ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్హెచ్ తరపున ఐపీఎల్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ ఒక ఓపెనర్గా బరిలోకి దిగనుండగా, మరో ఓపెనర్ చెన్నై కెప్టెన్ అలానే ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రానున్నాడు. ఈ ఇద్దరు ఓపెనర్లు అటు ఫాస్ట్ బౌలింగ్ను ఇటు స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ కుడి ఎడమల కాంబినేషన్ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రానున్నాడు. ఇతడు ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి యాంకర్ రోల్ పోషించనున్నాడు. ఇక 4వ స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేస్తాడు. ఈ స్థానంలో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ ఏడాది 52 పరుగుల సగటుతో 573 పరుగులు చేశాడు. కాబట్టి అతడు ఆ స్థానంలో రావడమే ఉత్తమం. ఇక 5వ స్థానంలో వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ గా ధ్రువ్ జురేల్ లేదా జితేష్ శర్మలలో ఒకరికి అవకాశం దక్కనుంది. సీనియారిటీ ప్రకారం చూస్తే జితేష్ శర్మకు అవకాశం దక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక 6వ స్థానంలో ఫినిషర్ గా పించ్ హిట్టర్ గా రింకు సింగ్ రానున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ ఎంపికవ్వగా, స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రవి బిష్నోయ్ వ్యవహరించనున్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్లు బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ యువ జట్టు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, జితేష్ శర్మ లాంటి హిట్టర్లతో టీమిండియా సన్నద్ధమైంది. మొత్తంగా చూసుకుంటే జట్టు మొత్తం యువకులతో నిండిపోయింది. మరి రాక వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఈ యువ ఆటగాళ్లు ఏ మేరకు సద్వినియోగం చేసుకుని సత్తా చాటుతారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.